రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం కోట జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల దర్శన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు శాంతి ర్యాలీ చేశారు. ర్యాలీలో పాల్గొన్నవారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోలగొట్ల శ్రావణి, యూత్ కోఆర్డినేటర్ ఈశ్వర్ కౌశ్, మేయర్ వెంపడాపు లక్ష్మి, పట్టణ అధ్యక్షులు ఆశాపు వేణు, బంగారు నాయుడు, వైసీపీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా, ప్రతి ఒక్క మనసులో కూడా ఒక బాధని కలిగిస్తుంది. మరి ప్రతిరోజు కూడా న్యూస్లో ఏదో ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉంటే బస్సు ఇదవ్వడము, అదే విధంగా ఎన్నో చూస్తున్నాము. ఒక ఆడబిడ్డ పైన జరుగుతున్నవి చూస్తున్నాము. ఎక్కడో తొక్కిసలాట్లు ఇంతమంది చనిపోయారనే విషయం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా లేచినప్పుడు ఒక బాధాకరమైన విషయంతో లెగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి నిన్న శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడే శ్రీకాకుళంలోనే ఒక మంచి టెంపుల్ కట్టాలనే ఉద్దేశంతో పెద్దలు ఒక ఆయన ఆ టెంపుల్ ని కట్టడము. మరి నిన్నటి రోజున ఏకాదశి పర్వదినాన ఎంతో మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే మరి అక్కడ అనుకోని విధంగా, ఎవరు ఊహించని విధంగా తొక్కిసలాట జరగడము, సుమారు 9 మంది ఆ తొక్కిసలాట్లో చనిపోవడము. బాధ కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళలో ఒక చిన్న బిడ్డ కూడా అయి ఉండడము. మరి ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకని క్వశ్చన్ చేస్తే ఇవన్నీ ప్రభుత్వ గుడులు కాదు, ప్రైవేటు గుడులు అని చెప్తున్నారు. మరి పెద్దలు ఎంతో విజనరీ ఉన్న వాళ్ళు మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నాము. జనవరిలోని ఏదైతే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో సుమారు 8 మంది చనిపోయారు. అదే విధంగా సింహాచలంలోని జరిగిన తొక్కిసలాట్లో కూడా 7గురు చనిపోయారు. మరి అది ప్రభుత్వం నడుపుతున్న గుడిలే కదా అని ఒక్కసారి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఈ రోజు ప్రభుత్వ గుడి, ప్రైవేటు గుడి మాకు సంబంధం లేదు, అది ప్రైవేటు గుడి అవ్వడం వల్ల అంటున్నారు. ఒకటి గుర్తు చేస్తున్నాము, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ప్రభుత్వ గుడి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నది. ప్రైవేటు గుడి అనగానే ఒక కుటుంబానికో, ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమైన గుడిని ప్రైవేటు గుడి అంటారు. మరి ఎంతో మంది బయట నుంచి భక్తులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వ గుడులతో సమానమని ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు జిల్లాలో పలాస దగ్గర కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వరి ఆలయంలో చాలా ఘోరమైన సంఘటన జరిగింది. నిన్నటి ఏకాదశి రోజున భగవంతుని ఆశీస్సులు పొందాలని, భగవంతుని తాలూకు అనుగ్రహం పొందాలని దర్శనంకి వెళ్తే సుమారు 9 మంది ప్రాణాలు పోవడం జరిగింది. ఈ 9 మంది కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ ఆలోచన చేస్తుందో ఈ రోజు చెప్పడం లేదు. మరి మొన్న తిరుపతిలో తీసుకుంటే, నిన్న సింహాచలంలో తీసుకుంటే, ఇవాళ ఇక్కడ కాశీబుగ్గలో తీసుకుంటే, ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతుంటే అక్కడ ఉన్న పెద్ద మనిషి ఘోరాలు జరుగుతుంటాయి, మనం ఏం చేస్తాము, తప్పులు జరుగుతుంటాయని చెప్పడం చాలా విచారకరం. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి గుడికని దర్శనంకి వెళ్తే 9 మంది దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే వారు అక్కడ సరైన సదుపాయాలు లేక చనిపోయారు. కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి